శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. ఓం నమో వెంకటేశాయ. సాతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. పుట్టే ఎప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. అటే కిరీటము ఆభరణాలు ధరించి, అటే కిరీటము ఆభరణాలు ధరించి ఎట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించెగాను, ఇచ్చగించి వినుచున్నాడీ కృష్ణుడు. వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించెగాను, ఇచ్చగిచ్చి వినుచున్నాడీ కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో, ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. కొదదీర మరినంద గోపునకు యశోదకు ఇదిగోతా బిడ్డడాయే ఏ కృష్ణుడు. కొదదీర మరినంద గోపునకు యశోదకు ఇదిగోతా బిడ్డడాయే ఈ కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడే అలమేల్ మంగగూడి, అదన శ్రీ వెంకటేశుడే అలమేల్ మంగగూడి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి, కథలాయ నడురే కలిగే శ్రీకృష్ణుడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి అని అన్నమాచార్యుల వారు మనం శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ బహుళాష్టమి కృష్ణాష్టమి వస్తున్నది. ఆ కృష్ణాష్టమి శుభ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా దర్శనమిస్తున్నాడు అనగా, పుట్టగానే సామాన్య మానవుడిలా కాకుండా ఆయన పరబ్రహ్మమే భూమిపై నడయాడడానికి వచ్చింది అని సుస్పష్టంగా మనకు తెలియజేయడానికి 4 భుజాలతో, శంకు చక్రాలతో, కిరీటము, దండి సొమ్ములతో దర్శనమిచ్చాడయ్యా. మరి అటువంటి చిన్ని కృష్ణుని సేవించుకోవడానికి ఎవరొచ్చారు అంటే, బ్రహ్మ రుద్రాదులు వాకిట ఎడ నిలబడి కీర్తిస్తూ ఉన్నారు. మరి అదృష్టం ఎవరిది అంటే యశోదమ్మది, నందుంది అని చెబుతూ మనమందరం కూడా ఈ శ్రావణమాత శుభ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుని ప్రతిరోజు ఊయలలో ఊపి శ్రావణ బహుళాష్టమి రోజు సాక్షాత్తు పరమాత్ముడే మన ఇంట్లో జన్మించాడు అని మనమందరం ఆనందపడాలి అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తన ద్వారా భగవానుని మన
నట్టింట్లో ఎలా నిలుపుకొని సేవించాలో తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.